నమస్తే మార్నింగ్. ఈరోజు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాల గురించి ఒకసారి చూద్దాం. ముందుగా సాక్షి పేపర్ చూద్దాం. సాక్షి పేపర్లో ఈరోజు ప్రధానంగా వైద్య విద్యలో నవశకం, ప్రభుత్వ వైద్య విద్యారంగంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం, 8,480 కోట్లతో రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలలని చెప్పేసి ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇప్పటికే 5 కళాశాలల్లో తరగతులు ప్రారంభం, వచ్చే విద్యా సంవత్సరంలో మరో 5 మొదలు, 2025-26లో మిగిలిన 7 కాలేజీలు అందుబాటులోకి, ఆధునిక వసతులతో నూతన మెడికల్ కళాశాలలు, కొత్తగా 2,550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి, మన విద్యార్థులకు వైద్య విద్యా అవకాశాలు మెరుగు అని చెప్పేసి, అలాగే ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది. అయితే మన రాష్ట్రానికి 17 ప్రత్యేకంగా 17 వైద్య కళాశాలల్ని మన రాష్ట్రంలో స్టార్ట్ చేయబోతున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే గతంలో కూడా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనకి దాదాపు 11 మెడికల్ కళాశాలలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు వాటికి అదనంగా మరో 17 మెడికల్ కాలేజీలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వబోతుందని చెప్పేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చూడండి, ఇక్కడ మాది నంద్యాల, సీఎం జగన్ నంద్యాలలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయడంతో కౌన్సిలింగ్లో మొదటి ప్రయారిటీ ఇచ్చా, అక్కడే సీటు వచ్చింది. ఉంటున్న ఊళ్ళోనే ఎంబీబీఎస్ చదవడం నా అదృష్టంగా భావిస్తున్నా. కొత్త వైద్య కళాశాలల ద్వారా ఎంబీబీఎస్ సీట్లు పెరగడంతో తాముంటున్న చోటే వైద్య విద్య చదవాలన్న నా కోరిక నెరవేరిందని చెప్పేసి వినయ్ కుమార్ రెడ్డి, వైద్య విద్యార్థి, నంద్యాల వైద్య కళాశాల అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి వైద్య కళాశాలలు అనేవి ఇక్కడ మన రాష్ట్రంలో కొత్తగా 17 వైద్య కళాశాలలు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి గవర్నమెంట్ అనేది దాదాపు 8,480 కోట్లతోటి వైద్య కళాశాలలు ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూస్తే ఈనాడు చావు తెలివి, వ్యక్తిగత కారణాలతో ఉద్యోగి మరణిస్తే ప్రభుత్వంపై రామోజీరావు అభాండాలు, చావలి 1 ఆర్బీకే రైతు భరోసా కేంద్రంలో ఎరువుల బకాయి కేవలం 16 రూపాయలు మాత్రమే, కానీ ఈ వాస్తవాలకు ముసిగేసి ఆర్బీకేల సిబ్బంది మనోస్థైర్యం దెబ్బతినేలాగా నీచపు రాతలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నిన్న చెప్పుకున్న మనం చావలిలో ఒక మహిళా ఉద్యోగి, వ్యవసాయ సహాయకురాలు మహిళా ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన చావలిలో జరిగింది. దానికి సంబంధించి మొన్న ఈనాడు పేపర్లో ప్రత్యేకించి దాని గురించి రాయడం జరిగింది. రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క ఎరువులన్నీ కూడా అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు తీసుకుంటున్నారు, మరలా తిరిగి చెల్లించట్లేదు. పై స్థాయి అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు ఒత్తిడి తీసుకురావడంతో ఆ అధికారులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారనేటువంటి విషయాన్ని మనం మొన్నటి పేపర్లో చదివాం. అయితే దానిపై ఈరోజు క్లారిటీగా సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగింది. ఈనాడు పత్రిక ఇష్టానుసారంగా రాస్తుంది, వాస్తవం అది కాదు. వాస్తవంగా రైతు భరోసా కేంద్రాలలో ఆత్మహత్య అనేది అది వ్యక్తిగతమైతే దాన్ని ఈ విధంగా ఆపాదించి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలాగా చేస్తుందని చెప్పేసి ఈరోజు సాక్షి పేపర్లో ప్రధానంగా దాని గురించి పేర్కొనడం జరిగింది. ఈనాడు చావు తెలివి, వ్యక్తిగత కారణాలతో ఉద్యోగి మరణిస్తే ప్రభుత్వంపై రామోజీరావు అభాండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు, మండలి కూడా ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగం, అనంతరం 7న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, రాష్ట్ర శాసనసభ మండలి సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకి ప్రారంభం కానున్నాయి. అయితే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశమై ఈ సమావేశాలు ఎప్పటి వరకు నిర్వహించాలనేటువంటి నిర్ణయం తీసుకొనుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నెల 7వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. 24-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలలకి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్
అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎలక్షన్స్కి ముందు నిర్వహించేటువంటి 3 నెలల ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ఈ నెల 7వ తేదీ ప్రకటించనున్నారు. ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకి ప్రారంభం కానున్నాయి. దీంట్లో అబ్దుల్ నజీర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ మొదటి ప్రసంగంతో ఈరోజు సమావేశాలు ప్రారంభం కానున్నాయని చెప్పేసి ఇక్కడ నేటి నుంచి అసెంబ్లీ అలాగే మండలి కూడా ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగం, అనంతరం బీఏసీ సమావేశం పెట్టేసి బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి ఏంటి అనేటువంటి అంశాలపై కూడా చర్చించనున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, 2002 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ అని చెప్పేసి నక్కపల్లి వద్ద 1235 కోట్లతో ఏర్పాటని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఈపీసీ విధానంలో నిర్మాణానికి బెడ్లు ఆహ్వానించిన ఏపీఐఐసి ఈ పార్క్ ద్వారా 14,340 కోట్లు పెట్టుబడులు వస్తాయని అంచనా. కొత్తగా 100కు పైగా ఫార్మా యూనిట్లతో 27,360 మందికి ప్రత్యక్ష ఉపాధి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద 2001 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కు రూపుదిద్దుకోనుంది. ఈ బల్క్ డ్రగ్ పార్కును ఈపీసీ విధానంలో నిర్మించడానికి ఏపీఐఐసి టెండర్లు పిలిచిందని చెప్పేసి 1,234 కోట్లతో బల్క్ డ్రగ్ పార్కును డిజైన్ చేసి అభివృద్ధి చేసే విధంగా ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించిందని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ చూస్తే పరువు కోసం ఉమ్మడి సభలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తన సభలకు జనం రాకపోవడంతో జనసేనతో కలిసి సభల నిర్వహణకు చంద్రబాబు ప్లాన్. 2 దఫాలు చంద్రబాబు పవన్ చర్చలు. సుదీర్ఘంగా చర్చించిన సీట్లపై తేలనటువంటి సందిగ్ధత అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బీజేపీ నుంచి స్పష్టత వచ్చే వరకు వేచి చూడాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే సిబిఐ విచారణలో కాకానికి క్లీన్ చిట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇతనికి సిబిఐ విచారణలో క్లీన్ చిట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ నెల్లూరు న్యాయస్థానంలో చోరీతో ఆయనకు సంబంధం లేదు, గతంలో పోలీసులు అరెస్ట్ చేసిన ఆ ఇద్దరే నిందితులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏపీ పోలీసులు విచారణ సక్రమంగానే సాగింది. టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపణలన్నీ అవాస్తవం, న్యాయస్థానంలో ఛార్జిషీటు దాఖలని చెప్పేసి దాఖలు చేసిన సిబిఐ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, నెల్లూరు న్యాయస్థానంలో ఫైళ్లు గల్లంతైన కేసులో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఫైళ్లు గల్లంతు వ్యవహారంతో కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏమాత్రం సంబంధం లేదని, ఈ కేసులో ఏపీ పోలీసులు సక్రమంగానే దర్యాప్తు చేశారని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది. గతంలో కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఉన్నటువంటి కేసు విషయంలో, దానికి వ్యతిరేకంగా అతనిపై నమోదైనటువంటి కేసు విషయంలో అతను బయటపడేందుకు కొన్ని ఆధారాలని గల్లంతు చేయడానికి ప్రయత్నించాడనేటువంటి విషయంలో తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలో అతనే ప్రధాన నిందితుడిగా ఉండి అతనే చేయించాడని చెప్పేసి అతనిపై ఆరోపణలు చేయడం, అదే సందర్భంలో కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు నేను సిద్ధంగా ఉన్నాను, ఈ పని నేను చేయించలేదని చెప్పేసి అన్నటువంటి సందర్భంలో ఛార్జిషీట్ దాఖలు చేయడం, అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి విచారణ ఈరోజు బయటికి రావడం జరిగింది. ఫైనల్గా దానికి సంబంధించి ఈరోజు ఎటువంటి ఆ విషయంలో తను ఎటువంటి వాటికి పాల్పడలేదని చెప్పేసి కేంద్ర దర్యాప్తు సంస్థ క్లీన్ చిట్ ఇచ్చేసిందని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సిబిఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా అని చెప్పేసి కూడా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నాపై ఆరోపణలు చేశారు, నేను అన్నిటికీ ఆ ఆరోపణలు నేను ఎదుర్కొన్నాను, దాంట్లో నేను నెగ్గాను, అలాగే ఈరోజు మీరు మీపై సిబిఐ విచారణకు మీరు సిద్ధమా చంద్రబాబు అని చెప్పేసి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇక్కడ ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబుపై కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడండి. అలాగే చిన్న పరిశ్రమ దగదగ
ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం, సింగిల్ విండో ద్వారా అనుమతులు, ప్రోత్సాహకర రాయితీలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సత్వరమే స్పందిస్తున్న అధికార యంత్రాంగం, ప్రతి జిల్లాలోనూ ఉద్భవిస్తున్న పారిశ్రామికవేత్తలు, వందలాది మందికి ఉపాధి కల్పించే దిశగా ప్రయాణం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఓ ప్రయత్నం 10 మందికి ఉపాధి చూపించేందుకు మార్గమైంది. చిన్నపాటి సంకల్పం ఎంచుకున్న రంగంలో విజయ పదానికి దారి చూపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తే ప్రతి జిల్లా పారిశ్రామికంగా పురోగమిస్తుంది అని చెప్పేసి రుజువైందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి చిన్న పరిశ్రమలు దగదగ ఎంఎస్ఎంఈలకు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పేసి సాక్షి పేపర్లో ప్రధానంగా ఇక్కడ పేర్కొనడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, విద్యార్థుల ఎదుగుదలే ప్రభుత్వ సంకల్పం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు లైఫ్ స్కిల్స్పై రాష్ట్ర సర్కారు శిక్షణ, నిత్య జీవితంలో సమస్యలను అధిగమించేలాగా తర్ఫీదు. ఈ ఏడాది 1300 హై స్కూళ్లలో ప్రారంభం అని చెప్పేసి 3 ఏళ్లలో మొత్తం 6790 ఉన్నత పాఠశాలలకు ఈ కార్యక్రమం విస్తరణ. ఈ దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో అమలని చెప్పేసి ఇక్కడ ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. చూడండి, ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా లైఫ్ స్కిల్స్పై అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ప్రత్యేకంగా సర్కారు శిక్షణ ఇవ్వబోతుందని చెప్పేసి కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. అలాగే ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రధానంగా ఈనాడు పేపర్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, మృత్యు గుంత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ప్రాణాలను తోడేస్తున్న గోతులు, ప్రమాద మరణాలు కావివి, జగన్ ప్రభుత్వం చేసినటువంటి హత్యలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రహదారులకు కరువైన కనీస మరమ్మతులు, వైకాపా సర్కారు నిర్లక్ష్యంతో కుటుంబాలు కకావికలం అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపి ఎవరైనా ప్రాణాలు కోల్పోతే అతడి అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగింది అనుకోవచ్చు. కానీ అత్యంత అధ్వాన రహదారిపై ఉన్న గుంతల్లో పడి నిండు ప్రాణాలు పోతే అది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. గుంతలు కూడా పూడ్చడం చేతగాని సర్కారుదే పాపం. ఓ సినిమాలో కథానాయకుడు అన్నట్లు యాక్సిడెంట్ అంటే బైకో కారో రోడ్డుపై పడడం కాదు, ఒక కుటుంబం మొత్తం కూడా రోడ్డుపై పడిపోవడం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది అక్షరాల సత్యం. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం రహదారుల మరమ్మతులకు వక్ర భాష్యం చెబుతూ మృత్యు గుంతలు మోగిస్తుందని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ తండ్రి మరణంతో కుమార్తెపై భారం. కర్నూలులో మద్దూర్ నగర్కి చెందినటువంటి నర్సయ్య, 40 సంవత్సరాల నర్సయ్య ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. అయితే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఆయన గత ఏడాది జూలై 29న డయాలసిస్ కోసం ద్విచక్ర వాహనంపై కిమ్స్ ఆసుపత్రికి వెళ్తుండగా మార్గం మధ్యలో లక్ష్మీనగర్ రోడ్డుపై ఉన్నటువంటి గుంతలో పడిపోయాడు. తీవ్ర గాయాలైనటువంటి నర్సయ్యని హాస్పిటల్లో చేర్చడం, ఆ తర్వాత అతను మరణించడం జరిగిందని చెప్పేసి. అయితే ఆ నర్సయ్యకి నర్సయ్య యొక్క భార్య భాగ్యలక్ష్మి దివ్యాంగురాలు. ఇప్పుడు ఆమె కుటుంబం పోషణ భారం వారి రెండో కుమార్తె హరిప్రియపై పడిందని చెప్పేసి ఎంబీఏ చేస్తున్నటువంటి హరిప్రియ ఒకవైపు కళాశాలకు వెళ్తూనే మరొక వైపు ఆమె ఒక పూట ఉద్యోగం చేస్తూ తన కుటుంబ భారాన్ని మోస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ రోడ్లు ప్రధానంగా రాష్ట్రంలో రోడ్ల విషయంలో ప్రధానంగా ఈ గవర్నమెంట్ అనేది పట్టించుకోవట్లేదు. సో ఈ విషయంలో దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరగా ఈ విషయంలో ప్రత్యేకంగా దీనికి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఇక్కడ చూడండి, రోడ్లు వేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయా? రోడ్లు బాగా లేవని వైకాపా వద్దనుకోవద్దు. మంత్రి ధర్మాన ప్రసాదరావు, సాక్షాత్తు మంత్రి ధర్మాన ప్రసాదరావే దీనిపై ఈ విధంగా స్పందిస్తున్నాడు. ఏమని అంటున్నారంటే, రోడ్లు వేస్తే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయా అని చెప్పేసి, అలాగే రోడ్లు బాగాలేవని వైకాపాను వద్దనుకోవద్దని చెప్పేసి సాక్షాత్తు మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇక్కడ పేర్కొన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక మాజీ మంత్రి కొడాలి నాని కూడా ఈ విధంగా పేర్కొన్నాడు. ఏమంటున్నాడంటే ఆయన, ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ ఒక్క పథకాన్ని నిలిపివేసినా రాష్ట్రంలో రహదారులు వేయడం పెద్ద కష్టమేమీ కాదు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు వేయాలంటే 5 నుంచి 6 వేల కోట్లు సరిపోతాయి. ఆ డబ్బుల కోసం డ్వాక్రా మహిళలకు ఇచ్చే ఒక్క విడత లబ్ధిని ఆపితే చాలు అని చెప్పేసి ఇంకొక మంత్రి కొడాలి నాని కూడా ఈ విధంగా
పేర్కొంటున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కదిరి అనంతపురం జిల్లా సిద్ధారెడ్డి కూడా ఏమంటున్నాడంటే, ఒక నెల సామాజిక పెన్షన్లు ఇవ్వకపోతే వృద్ధులు ఒప్పుకుంటారా? ప్రతి నెల 1న 15 కోట్ల పెన్షన్ల సొమ్ము వస్తుంది. వాటిని ఆపి రహదారులకు వెచ్చిస్తే రోడ్లను అద్దాల్లాగా తయారు చేయవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కదిరి అనంతపురం జిల్లా ఈయన కూడా ఈ విధంగా పేర్కొనడం జరిగింది. అంటే రోడ్లకి సంబంధించి ఒక్కొక్క మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ క్వశ్చన్ చేసినప్పుడు దానిపై ఈ విధంగా వారు స్పందించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూడండి, సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు పవన్ చర్చలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఒకే రోజు 2 దఫాలుగా అగ్రనేతల భేటీ, ఈ నెల 8న మరోసారి సమావేశం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు పొత్తులో భాగంగా సీట్ల ఖరారు అభ్యర్థుల ఎంపికపై వేగం పెంచాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదివారం 2 దఫాలుగా సమావేశం అవ్వడం జరిగింది. ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఏ సీట్లలో ఎవరెవరు పోటీ చేయాలి, అభ్యర్థులుగా ఎవరిని బరిలోకి దించాలి అనేటువంటి విషయాలపై చర్చ జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్లాగే రాష్ట్ర చరిత్రలో అత్యంత విఫల సీఎం జగన్, అబద్ధాలు అసత్యాలతో వంచన, ప్రజా కోర్టు పేరిట తెలుగుదేశం పార్టీ ఛార్జీ షీటు విడుదల అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ నిన్న ఛార్జీ షీట్ అనేది విడుదల చేయడం జరిగింది. అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీల విషయంలో వైఫల్యం చెందిందని చెప్పేసి, హామీలు పూర్తిగా నెరవేర్చలేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు నిన్న అలాగే నాయకులతో కలిసి ఛార్జీ షీటు విడుదల చేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు, మోసం చేశాడు, 420తో సమానం, కనీసం అతన్ని 7 నెలలు జైలు శిక్ష అయినా వేయాలి, మోసం చేసిన వాళ్ళకి 7 నెలలు జైలు శిక్ష అయినా వేయాలంటూ ఇక్కడ చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు అలాగే నాయకులందరూ కూడా ఛార్జీ షీటు విడుదల చేసి ప్రతిపక్ష పార్టీ నాయకుడిని ఎండగట్టినట్టు ఇక్కడ పేర్కొనడం జరిగింది. అలాగే చెల్లిని తిట్టే వారిని రక్షించేవాడు అర్జునుడా అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. బాబాయి హత్య దోషుల్ని కాపాడేవాడు గాంధీవధార, జగన్ మళ్ళీ వస్తే రాష్ట్రాన్ని రక్షించలేమంటూ పవన్ కళ్యాణ్ నిన్న అధికార పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని కూడా విమర్శించడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, జగన్ను దించేందుకు సిద్ధం, సిపిఎస్ రద్దు పేరిట వెన్నుపోటు, ఓపీఎస్ సాధనకు ఓటే ఆయుధం, సాగర సంగ్రామ దీక్షలో ఉద్యోగుల ధ్వజం. అలాగే జగన్మోహన్ రెడ్డి మరి అధికారంలోకి రావడానికి ముందు సిపిఎస్ కాంట్రిబ్యూషరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తానని చెప్పేసి మరి దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఇక్కడ ప్రధానంగా జగన్ను దించేందుకు సిద్ధం, సిపిఎస్ రద్దు పేరిట వెన్నుపోటు అని చెప్పేసి ప్రధానంగా ఈనాడు పేపర్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. నిన్న విశాఖపట్నంలో నిర్వహించినటువంటి సాగర సంగ్రామ దీక్షలో ప్లాకార్డులు ప్రదర్శిస్తున్నటువంటి సిపిఎస్ ఉద్యోగులు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఓపీఎస్ సాధనకు ఓటే ఆయుధం, ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మన ఓటే ఆయుధంగా మనం ఉపయోగిద్దామని చెప్పేసి కూడా ఇక్కడ ఈనాడు పేపర్లో ఇవ్వడం జరిగింది. అలాగే అవినీతితో జగన్ బంధం, సిమెంట్తో నీళ్లు చందం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇండియా సిమెంట్స్కు భూమి లీజు ఇచ్చాడని చెప్పేసి, అలాగే నీటి కేటాయింపులు అక్రమాలు జరిగాయని చెప్పేసి, అలాగే లీజు కేటాయింపు సిమెంట్స్కు భూమి లీజు ఇచ్చినందుకు గాను అలాగే నీటి కేటాయింపులు చేసినందుకు గాను దానికి ప్రతిగా జగన్ కంపెనీల్లో 140 కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు కూడా ఇవ్వడం జరిగింది. దీనిపై కుంభకోణంపై 11 ఏళ్ల క్రితమే సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలైనట్టు కూడా ఇక్కడ ఈనాడు పేపర్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు జగన్ అని చెప్పేసి, అమరావతిపై ఎందుకు మాట మార్చారు, 2004 నుంచి ఏం జరిగిందో నాకు మొత్తం తెలుసు, జనసేనలో చేరిన సందర్భంగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, జనసేన పార్టీలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి నిన్న పవన్ కళ్యాణ్తో భేటీ అయి ఎంపీ బాలశౌరి ఆయన కుమారుడు అనుదీప్ జనసేన పార్టీలో చేరినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే తర్వాత ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం.
ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రధానంగా ఈరోజు మాటలు చెప్పండి మాయలు చేయండి అని చెప్పేసి ఇక్కడ పెద్ద అక్షరాలతోటి మనకు కనిపిస్తుంది. చూడండి, 5 ఏళ్లలో ఏం చేశారో అడగొద్దు, మళ్ళీ వస్తే అద్భుతాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రేవులు పరిశ్రమలతో రాష్ట్ర ఆదాయం పెంచేస్తారట, ఇంటింటికి వెళ్ళి చెప్పాలని వాలంటీర్లకి స్పెషల్ క్లాసులు అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. రంగంలోకి దిగిన ఎఫ్ఓఏలు, ఎక్కడికక్కడ మీటింగులు, ఇక పూర్తి స్థాయి వైసీపీ కార్యకర్తలుగా వాలంటీర్లు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే జగనే మిమ్మల్ని నమ్ముకున్నారని వేడుకోళ్ళు, ఈ 2 నెలలు యాక్టివ్గా ఉండాలని ఆదేశం, లేదంటే తొలగింపు తప్పదని హెచ్చరికలు అని చెప్పేసి ప్రధానంగా ఆంధ్రజ్యోతి పేపర్లో ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ జగన్ చెప్పాడు మళ్ళీ గెలిపిస్తే చంద్రుడి వద్దకు తీసుకెళ్తాం, కావాలంటే అక్కడ 4వ రాజధాని కట్టిస్తామని చెప్పేసి ఇక్కడ జ్యోతి పేపర్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. చూడండి, వాలంటీర్లు వినండి, మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అయితే అద్భుతాలు సృష్టిస్తారని జనానికి చెప్పండి, రాష్ట్ర ఖజానాకు పట్టలేనంత ఆదాయం తెచ్చి పెడతారని నమ్మించండి, పోర్టులు పరిశ్రమల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ చిత్రమే మారిపోతుందని మాయ చేయండి, పథకాలు ఇబ్బుడుమ్మడిగా అమలవుతాయని ఉదరగొట్టండి, పనిలో పనిగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ షర్మిలపై వీలైనంత బురద జల్లండి. అర్థమవుతుంది కదా ఇదంతా చూస్తే. సో ఈ విధంగా వాలంటీర్లను ఈ విధంగా చెప్పండి అని చెప్పేసి, వాలంటీర్లు ఇలా వెళ్ళేసి ఈ విధంగా చెప్పండి అని చెప్పేసి యొక్క ఆంధ్రజ్యోతి పేపర్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూస్తే ఓట్ల కోసం వాలంటీర్లకు కుక్కర్లు. మరి రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలక్షన్స్ నోటిఫికేషన్ వస్తే మరి ఓటర్లను మభ్యపెట్టేందుకు అనేకమైనటువంటి కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. అయితే దీంట్లో భాగంగానే ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ఇక్కడ అభ్యర్థులు తాయిలాలని ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇలాంటివి జరగకుండా ఎన్నికల సంఘం ప్రధానంగా ముందుగానే ఎలక్ట్గా ఉండి ఇలాంటి పరిస్థితులు లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికల సంఘం నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటివి రాకుండా ఉండాలని మనం కూడా కోరుకుందాం. చూడండి, ఇక్కడ ఓట్ల కోసం వాలంటీర్లకు కుక్కర్లంట, ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఇప్పుడే మభ్యపెట్టేటువంటి పరిస్థితులు ఇప్పుడే కనిపిస్తున్నాయి. చూడండి, వెల్లంపల్లి విందు రాజకీయం, ఎన్నికల్లో తనను గెలిపించాలంటూ కానుక, వైసీపీ విజయం కోసం కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని విన్నపం, విజయవాడ సెంట్రల్ వాలంటీర్లతో భేటీ అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే ఎవరికి ఏ సీటు, బాబు పవన్ విస్తృత మంతనాలు, 32 సీట్లు కోరిన జనసేనాని 20 చోట్ల ఏకాభిప్రాయం, మరో 5 వచ్చే ఛాన్సు, 27 అడుగుతున్న పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం రాత్రి 2 దఫాలుగా చర్చలు, జనసేన సీట్లపై వస్తున్న స్పష్టత, రాజానగరం, రాజోలు, కాకినాడ రూరల్, యలమంచిలి, భీమవరం, నరసాపురం జనసేనకే, పోలవరం, బెజవాడ వెస్టు, తెనాలి, దర్శి కూడా జనసేనకే అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. విజయ అవకాశాలే ప్రాతిపదికగా సీట్లపై కీలక నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే 8న మళ్ళీ భేటీ, 14న పాలకొల్లులో ఉమ్మడి సభ, మేనిఫెస్టో ప్రకటన అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సీట్ల సర్దుబాటుపై టీడీపీ జనసేన చర్చలు కొలిక్కి వస్తున్నాయి. జనసేనకు కేటాయించే సీట్లపై దాదాపు స్పష్టత వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదివారం మధ్యాహ్నం రాత్రి పొద్దుపోయాక 2 దఫాలుగా సమావేశమయ్యారని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూస్తే చెల్లికే గౌరవం ఇవ్వనటువంటి జగన్ మరి అర్జునుడా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. షర్మిలను నీచంగా తిడుతుంటే అన్నగా జగన్ ప్రోత్సహిస్తున్నాడు అని చెప్పేసి పవన్ ధ్వజం అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సొంత చెల్లికి గౌరవం ఇవ్వనివాడు మన ఆడపడుచులకి గౌరవం ఇస్తాడా? ఎన్నికల బరిలోకి వస్తున్నా మాటలు కత్తుల్లా ఉంటాయి, కాసుకోండి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను పవర్ స్టార్ కాదు, ప్రజా కూలి, దుర్మార్గ పాలన అంతమే లక్ష్యం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. వైసీపీ ఎంపీ బాలశౌరి పార్టీలో చేరకని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది. అలాగే ఇక్కడ చూస్తే అవినీతి కుమార్, మాటలతో దాడి, మూటలతో దోపిడీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, నెల్లూరు జిల్లాకు గుండెకాయ లాంటి నియోజకవర్గం నుంచి 2వ ఎమ్మెల్యేగా గెలిచారు. మనిషి చక్కగా ఉంటాడు, నడత హావభావాలు స్టైల్గా ఉంటాయి, మాట తీరు మాత్రం గబ్బుగా ఉంటుంది.
స్వామి భక్తిని చాటుకోవడానికి విపక్ష నేతలు పత్రికలపై నోరు పారేసుకోవడం ఆయన యొక్క నైజం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆయనే మాటలతో దాడి మూటల దోపిడీ అవినీతి కుమార్ అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఆంధ్రజ్యోతి పేపర్లో ఇవ్వడం జరిగింది. చూడండి, రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్నట్లు బిల్డప్, తెర వెనుక చేసేవన్నీ నీచపు పనులే, తెల్లరాయి కోసం నెల్లూరు గుల్ల, కొండల్ని పిండి చేసి మింగేస్తున్న వైరం, తాడేపల్లికి ప్రతి నెల 15 కోట్ల కప్పమని చెప్పేసి ఇక్కడ జ్యోతి పేపర్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా ఇక్కడ చూస్తే నివాసాల చెంతనే అక్రమంగా గోవధ, 2 వైసీపీ నాయకుల అరెస్ట్, అనుమతి లేకుండా కబేలాల నిర్వహణ కాపాడేందుకు ఎంపీ భరత్ యత్నం, వార్త వైరల్ కావడంతో సహకరించని పోలీసులు, రాజమహేంద్రవరంలో కలకలం అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్రమంగా గోవధ అనేది కూడా అక్రమంగా గోవధ చేపడుతున్నారని చెప్పేసి సాక్షాత్తు అధికార పార్టీకి చెందినటువంటి నాయకులే ఇటువంటి వాటికి పాల్పడుతున్నారు. ఇటువంటి జరగకుండా కాపాడి మరలా గవర్నమెంట్ని తిరిగి రేపు గవర్నమెంట్ని అధికారంలో తెచ్చుకోవాల్సినటువంటి అధికార పార్టీ నాయకులు ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ నివాసాల చెంతనే అక్రమంగా గోవధ అని చెప్పేసి వార్త వైరల్ కావడంతో సహకరించలేదని చెప్పి, ఒకవేళ వార్త వైరల్ కాకపోతే సహకరించే వాళ్ళేమో పోలీసులు, వార్త వైరల్ కాలేదు కాబట్టి పోలీసులు సహకరిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ చూడండి, అలాగే జనంలోకి వెళ్లాల్సిందే, హ్యాట్రిక్ అంటూ ఎమరపాటు వద్దు, రాజకీయ విశ్లేషణలను నమ్మొద్దు, కేంద్ర మంత్రులకు మోదీ హెచ్చరిక అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మన విజయాలు ప్రచారం చేసుకోవాలి, ప్రజలను ఓటు వేసేందుకు తీసుకురావాలి, మిత్రులను కూడగట్టుకోవాలి, ఇలా చేయకనే 2004లో దెబ్బతిన్నాం అని చెప్పేసి నేతలకు మోదీ అమిత్ షా కర్తవ్య బోధ అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా జ్యోతి పేపర్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి ఇప్పటి వరకు పేపర్లో ఉన్నటువంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తోటి మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి H6 న్యూస్.